తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. వాగులు వంకలు కూడా పొంగి పొల్లుతూ ఉన్నాయి. శేషాచలం కొండల నుంచి నీటి ప్రవాహం కూడా కిందకి జారుతూ ఉంది. ఉధృతంగా కపిల్ తీర్థం జలపాతం అయితే ప్రవహిస్తూ ఉంది. కైలాస కోన, మూలకోన జలపాతాలకు ఇప్పటికైతే అధికారులు నో ఎంట్రీ అని కూడా చెప్తూ ఉన్నారు. తిరుమల కొండపై జోరు వర్షం అయితే కురుస్తూ ఉంది. భక్తులకు కాస్త ఇబ్బందులు అక్కడ ఎదురవుతూ ఉన్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో అయితే సమాచారం అందుతూ ఉంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నాన్ స్టాప్ గా కూడా దంచి కొడుతూ ఉన్నాయి వానలకు జిల్లా అతలాకుతలం అవుతోంది. 2 రోజులుగా వర్షాలు పడుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపైకి కూడా నీరు చేరింది. విజువల్లో కూడా మనం చూడొచ్చు. సుమన్ టీవీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా ఏ విధంగా జలమయమయ్యాయి కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అదే రూట్ లో వాహనాలన్నీ కూడా వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మామూలుగా అయితే ఆ వాటర్ చూడొచ్చు ఎంతవరకు అక్కడ వెహికల్స్ కూడా ఆగిపోయిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. బైక్స్ కూడా తోసుకు వెళ్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. టెంపుల్ సిటీలో వర్ష బీభత్సం సృష్టించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమైపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మోకాల్లోతు నీటిలో వాహనదారులు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కూడా అక్కడ మనకి ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విజువల్ చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. అటు తిరుమల కొండపై కూడా వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. మాడ వీధులన్నీ కూడా ఒకసారిగా అక్కడ జలమయమయ్యాయి. అలాగే ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగి పడడంతో అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమై కూడా అక్కడ బుల్డోజర్తో పనులు కూడా చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే అక్కడ మనకి కనిపిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే శేషాచలం కొండల నుంచి కూడా జాలువారుతున్న నీటితో కపిల్ తీర్థం జలపాతం కూడా ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ దృశ్యాలు భక్తులను అక్కడైతే ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయని కూడా చెప్పొచ్చు. పచ్చని పొరలను చీల్చుకుంటూ కూడా ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం కనువిందు చేస్తోంది. ఈ అందాలు ఆకట్టుకున్నప్పటికీ కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అదే సమయంలో కైలాసకోన మరియు మూలకోన జలపాతాల వద్దకు పర్యాటకులు వెళ్లకుండా అధికారులు అయితే ప్రవేశాన్ని నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రవాహం మరింత ప్రమాదకరంగా మారింది. సో జిల్లాలోని ప్రధాన నీటి వనరులన్నీ కూడా పూర్తిగా నిండుకుండలు తలపిస్తూ ఉన్నాయి. పూర్తిగా నిండిపోయాయి కూడా. గోకులాపురం చెరువు ప్రమాద స్థాయికి చేరుకొని నిండిపోగా రాయల్ చెరువుకు వరద ఉధృతి పెరిగి నిండుకుండలుగా మారింది. ఈ చెరువుల కింద ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది. వరద పరిస్థితిని ఎదుర్కోవడానికి అన్ని శాఖల అధికారులను కూడా కలెక్టర్ ఇప్పటికే అప్రమత్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యని చెప్పుకోవచ్చు. విద్యార్థుల భద్రత దృష్ట్యా కూడా జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకైతే సెలవు ప్రకటించడం అయితే జరిగింది. టోటల్ గా అయితే తిరుపతి జిల్లా మొత్తం కూడా వానలు ముంచెత్తుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. టోటల్ గా అక్కడ కొంచెం అక్కడున్న భక్తులకు కూడా ఒక రకమైన ఇబ్బందులు అయితే ఎదురవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఆ రోడ్లు కూడా ఏ విధంగా జలమయమయ్యాయో కూడా కనిపిస్తుంది. ఒక పక్క కపిల్ తీర్థం కూడా ఆ టెంపుల్ కూడా పూర్తిగా మునిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ కపిల్ తీర్థం మొత్తం కూడా వాటర్ చేరిన సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అదే విధంగా ఘాట్ రోడ్ లో ఎవరైతే ప్రయాణికులు వెళ్తూ ఉంటారో అక్కడ కొండ చర్యలు కూడా విరిగి పడుతున్న నేపథ్యంలో అక్కడంతా కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చి బుల్డోజర్ కూడా కొన్ని వర్క్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ కొండలు కూడా ఆ కొండ చర్యలు విరిగి పడటంతో అక్కడ కొద్దిగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అక్కడైతే కొంచెం పనులైతే చేస్తున్న పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో 14 జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అయితే జారీ చేయడంతో పాటు ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. ఇటు ప్రకాశం కావచ్చు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు సైతం ఇప్పటికే అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచనలు అయితే అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేస్తూ ఉన్నారు.